హాయ్ అండి, ఈవేళ బెల్లం గవ్వలు తయారు చేయబోతున్నాను. దానికి 4 కేజీల మైదా పిండి, కేజీ బొంబాయి రవ్వ, అర కేజీ నెయ్యి తీసుకున్నాను. ఈ అర కేజీ నెయ్యి ఇలా వేడి చేసి తీసుకోవాలండి. నెయ్యి వేడి చేస్తే గవ్వలు బాగా గుల్లగా వస్తాయి, అందుకని నేను వేడి చేసి తీసుకున్నాను. ఇదిగోండి, నెయ్యి వేసి కలిపిన తర్వాత ఇలా పట్టుకుంటే ఇలా ఇలా కలుపుకోవాలండి పిండి. ఆ తర్వాత నీళ్ళు వేసి కలుపుకోవాలి. ఇందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి తగినంత. నేను ఆల్రెడీ సాల్ట్ వేసి కలిపాను ముందు. ఇప్పుడు నీళ్ళు వేసి కలుపుకున్నాను. ఇది ఇంకనూ కాకుండా చపాతీ ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలండి. ఇదిగోండి, ఇలా చపాతీ ముద్దలాగా బాగా పలుచగాను కాకుండా గట్టిగాను కాకుండా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి తడిగుడ్డు కప్పుకొని. ఇదిగోండి, నేను ఇలా తడిగుడ్డు కప్పుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఒక అరగంట నాననివ్వాలి ఇది. అరగంట తర్వాత అప్పుడు మళ్ళీ గవ్వలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇదిగోండి, ఒక అరగంట నానబెట్టిన తర్వాత దాన్ని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఉండలుగా చేసుకుని దీన్ని ఇలా గవ్వల బలతో ఇలాగా గవ్వ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలాగా ఆయిల్ పోసుకున్న తర్వాత మొత్తం పిండిని ఇలా మీడియం ఫ్లేమ్లో ఇలా ఎర్రగా వేపుకోవాలండి గవ్వలు అన్నింటినీ కూడాను. ఇదిగోండి, ఆ పిండిని మొత్తం ఇలా గవ్వల కింద చేసుకుని ఇలా ఎర్రగా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి మొత్తం. ఇది ఇప్పుడు పాకం పట్టుకోవాలి మనం. దానికోసం ఈ గవ్వలకి 3 కిలోలు బెల్లం తీసుకున్నాను. ఇదిగోండి, పాకం పట్టుకోవడం కోసం నేను బెల్లం పొయ్యి మీద పెట్టుకున్నాను. ఇది తేగ పాకం కంటే కొంచెం ముదురు పాకం రావాలి. ఇది అప్పుడు దాకా పాకం వచ్చేదాకా చూద్దాం. చూడండి, ఇదిగోండి పాకం ఇలా వచ్చేసింది. ఇది తేగ పాకం కంటే కొంచెం ముదరాలండి. ఇదిగోండి, ఇలా పట్టుకుని చూపిస్తే ఇలా తేగ రావాలి. ఇప్పుడు వచ్చేసింది కదండి పాకం. ఇప్పుడు యాలకి పొడి వేసేసుకుందాం. అలాగే నెయ్యి కూడా వేసుకుందాం. ఇది 2 వేసుకున్న తర్వాత ఒక మరగనిచ్చి దించేసుకుందాం. వేసుకుని కలిపేసుకుంటున్నాను ఈసారి. పడకూడదు. ఇదిగోండి, మొత్తం మేము తయారు చేసిన క్వాంటిటీ బట్టి మాకు 7 కిలోలన్నర గవ్వలు అయినాయండి. ఇదిగో మొత్తం ఇవన్నీ బెల్లం గవ్వలు ఇదిగో ఈ విధంగా వచ్చి. చూడండి, మరిన్ని వంటల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా కావాలంటే మా వాట్సాప్ నెంబర్ ద్వారా ఆర్డర్ చేసుకోండి. మా వాట్సాప్ నెంబరు పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి.